पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। అక్కడ ఒక చోట అహం అని పాడాలండి. అదే మహం అని కలిసి వస్తుంది, మృహం అని వచ్చింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ బహుశా సారీ చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ ఓకే, ఫైన్. సో ఇవాళ ఎక్సర్సైజ్ పార్ట్ చేయాలి. తీయండి. సెకండ్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్. నంబర్స్ ఇచ్చిన తర్వాత ఉంది, దాని కింద ఉంది ఎక్సర్సైజ్. నాకు తెలిసి చూసుకుని వచ్చుంటారని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ సంయుక్తాక్షరాలు రాయటం, అది రాసుకోవడం రాయడమే తెలియాల్సిందే తప్ప అది చెప్పలేం క్లాస్లో. దాన్ని ఎలాగా ప్రొనౌన్స్ చేయడం మాత్రం చెప్పగలం, రైట్? సో సంయుక్తాక్షరాలు, అక్షరాలను చేర్చి సంయుక్తాక్షరాలు రాయమన్నారు. ఫస్ట్ది రోమన్ బిట్. సో ధకారము యకారము ఆ కలిస్తే ధ్యా అవుతుంది. అది ధ్యా అవుతుందని వాళ్ళే ఇచ్చారు, అవుతుందని వాళ్ళే ఇచ్చేసారు. నెక్స్ట్ హకారము లకారము ఆకారము కలిస్తే ఏమొస్తుంది? హలా అనేది ఎలా రాయాలని మన స్లైడ్స్ లో మనం చూసాము. హలా, హా రాసి ఆ హా కింద వంపులో లా రాసి చిన్నగా దాని పక్కన దీర్ఘమాత్ర పెట్టాలి. నెక్స్ట్ టకారము యకారము ఆకారము ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ట్యా కూడా ఎలా రాయాలనేది మనం చూసాం మన స్లైడ్స్ లో. ఒకసారి మీరు చూసుకుంటే కనపడుతుంది, అది కూడా ట్యా అని వస్తుంది అది. నెక్స్ట్ నకారము తకారము రకారము యకారము ఆకారము అన్నప్పుడు ఎన్ని కలిసాయి అక్కడ? 5 మొత్తం కలిస్తే ఎలా ప్రొనౌన్స్ చేయాలి దాన్ని? అది ఇంత్రియా అని ప్రొనౌన్స్ చేయాలి. మంత్రాల ఇంత్ర వస్తుంది కదా, ఆ త్ర పూర్తిగా పలకకుండా అక్కడ యా కూడా పలకాలి. ఇంత్రియా అని పలకాలి. ఓకే, ఇంత్రియా అని పలకాలి. హాఫ్ నా రాయాలి. తాకేమో ఇలా గ్రేటర్ దాన్ సింబల్ లాగా ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ ఏమో యా కంప్లీట్ గా రాసి దాని పక్కన ఆ దీర్ఘ మాత్రం పెట్టాలి. నెక్స్ట్ లకారము మకారము ఏకారము ఎలా వస్తుంది? హాఫ్ లా రాసి దాని ఆ నుంచే మా రాసి దానికి పైన పెట్టాలి. ఓకే, హాఫ్ లా రాయాలి, దానికి కంప్లీట్ గా మా రాయాలి, దాన్ని ఆనుకుంటూ దానిపైన ఎత్వం పెట్టాలి, ఏ మాత్రం పెట్టాలి. నెక్స్ట్ షకారము టకారము వకారము ఆకారము హాఫ్ షా రాయాలి, నిలువు తీసేసేయాలి, నిలువు గీత. తర్వాత టా రాయాలి, టాకి కిందన వా రాయాలి, టాకి కిందన వా రాసి పక్కన మాత్ర పెట్టాలి, మొత్తం టా పక్కన మాత్ర పెట్టాలి. నెక్స్ట్ చకారము ఛకారము వకారము ఆకారము.
హాఫ్ నార్మల్ చా రాయాలి, అంటే హాఫ్ అల్ప ప్రాణం చా రాసి ఈ ఈ చా రెండో చా ఏమో ఫుల్ గా రాసి దాని కిందకి రాసి పక్కన నిలువు గీత పెట్టాలి. ఓకే, నెక్స్ట్ రకారము, గకారము, యకారము, అకారము. గిర్య గ్య గిరే గ్య గిరయ గ్య గ్రియ అంటే ఎలా రాయాలి? ఫస్ట్ హాఫ్ గా అంటే గాలో ఉన్న నిలువు గీత తీసేసి గా హాఫ్ రాయాలి. దాని పక్కన యా ఫుల్ గా రాయాలి. దాని పైన రేఫకి సంబంధించిన కొమ్ము పెట్టాలి. అంతే, ఇక మాత్రం పెట్టకూడదు. అకారం అంటే దానికి వచ్చేసినట్టే దాంట్లో. అనంతం పెట్టకుండా వదిలేసామంటే అకారం వచ్చేసినట్లే దాంట్లో. హాఫ్ గా పక్కన ఫుల్ యా దాని పైన కొమ్ము పెడితే గ్య అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ రకారము, మకారము, యకారము, ఏకారము. మే మ్యే. మ్యే అంటే ఎలా రాయాలి? మా రాసేటప్పుడు మనం చేత్తో రాసేటప్పుడు మకారం హాఫ్ రాయాలి. హాఫ్ రాసి దానికి యా ఫుల్ రాయాలి. ఫుల్ రాసి దానికి ఫస్ట్ ఏత్వం పెట్టాలి. పెట్టి దాని పక్కనే ఆ ఎత్వానికి ఆంచి కొమ్ము పెట్టాలి. ఎత్వానికి ఆంచి కొమ్ము పెట్టాలి. పైకి రకారం అది చెప్తూ ఉంటుంది అనమాట. సో ర్మ్యే అవుతుంది. ఓకే, నెక్స్ట్ కకారము, రకారము, యకారము, ఆకారము. క్రియా 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 క్రయా అవదు, క్రియా. హాఫ్ కా రాయాలి. అంటే కా ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇంతవరకే వదిలేయాలి, ఇలా దింపకూడదు. హాఫ్ కా రాసి దానికి పక్కన యా ఫుల్ గా రాసి దానికి మాత్ర కూడా పెట్టి ఇప్పుడు కాకి కిందకి ఇవ్వాలి గీత. కా కిందకి హాఫ్ రాసిన కా ఉంది కదా, దాని కిందకి ఇలా వక్ర ఎలా రాస్తామో అలా రాయాలి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ సకారము, మకారము, యకారము, ఆకారం. అకారం, సారీ, ఆకారం కాదు, అకారం. స్మియా హాఫ్ సా, హాఫ్ సా అంటే ఇలా రాసి ఇంతవరకు అడ్డగీత ఒకటే పెట్టాలి, నిలువు గీత తీసేయాలి. తీసేసి మా హాఫ్ మా రాయాలి, నిలువు గీత తీసేయాలి. అక్కడ యా ఫుల్ గా రాయాలి. యా ఫుల్ గా రాయాలి అంతే. అకారం ఒకటే కాబట్టి ఉంది, కింద హలంతం పెట్టం కాబట్టి సరిపోతుంది. స్మ్యా. ఓకే, అర్థమైందా అండి? ఇక్కడ ఎవరికైనా అర్థం కాని ఉన్నాయా దీంట్లో రాయటం ఎవరికైనాను? అర్థమైంది. స్రవంతి గారు చెప్పండి. మనం హిందీలో హా రాస్తున్నప్పుడు వి రైట్ ఇట్ డిఫరెంట్లీ కదా. సో కెన్ వి యూజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ హా ఆర్ షుడ్ ఇట్ బి రిటర్న్ ఇక్కడ చూపిస్తున్నట్టు రాయాలా? అంటే హ్లా అని రాస్తున్నప్పుడు లా వత్తు ఫస్ట్ రాసి ఆ తర్వాత హా రాస్తాం కదా. ఇలా రాయాలండి. అంటే నాకు ఐ డోంట్ నో, నాకు కరెక్ట్ గా అర్థమైందో మీరు చెప్పింది లేదో, నేను చూపిస్తాను. ఇలాగే రాయాలి. ఓకే, చూడండి. ఓకే, ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఇలా ఉండదు, జనరల్ గా కొంచెం ఇలా వస్తుంది. దీనికి లా ఇక్కడ రాయాలి. అదే సరిగ్గా రావట్లేదు దీంతో కాబట్టి ఇలా రాయాలండి ఇలా. ఓకే. సో అది సైడ్ లో మనం హిందీలో రాసినట్టు సైడ్ లో రాయకూడదా? లేదు, రాయకూడదు, ఇలాగే రాయాలి. ఓకే ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా? మేడం ఒకసారి భక్తాలు ఒకసారి తా రాసి చూపిస్తారా? మొన్న కూడా భక్తాలు మీరు అడిగారు, నేను చూపించాను. భక్తాలు తా నేను రాసి చూపించాను మొన్న మీకు. చూపించారంట. కా ఒత్తు ఎప్పుడు అంటే ఇంతేనండి. హాఫ్ కా అంటే ఇంతే, కిందకి దిగకూడదు. హాఫ్ కా అంటే దానికి తా రాయాలి. ఇక్కడ దాన్ని ఆనుస్తూ తా రాసేయాలి అంతే. ప్రింటెడ్ లెటర్స్ వేరుగా వస్తాయి, చేత్తో రాసేటప్పుడు మీరు ఇలాగే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఓకే, ఓకే. ఇంకా రైట్. 9 ఒకసారి రాసి చూపించండి. క్రియా ఏంటిదండి? 9ది క్రియా 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 కదా అది. క్రియా కాదు, క్రియా అంతే. అంటే హాఫ్ కా రాయాలి, అది కా సరిగా రాలేదు. హాఫ్ కా రాయాలి, యా హాఫ్ కా, ఫుల్ అయ్యో ఇది సరిగా రావట్లేదు, మళ్ళీ చేద్దాం ఉండండి. యా ఫుల్ రాయాలి కదా, యా ఫుల్ రాయాలి. పైన రావచ్చు పెట్టాలి క్రియా.
ఇది హాఫ్ కా, ఇది ఫుల్ యా. ఏ ఆ అన్నారు కాబట్టి దీనికి మాత్రం దీర్ఘం కూడా పెట్టాలి. పెట్టి క్ర అంటున్నారు కాబట్టి ఇక్కడ గీత పెట్టాలి దీనికి. ఇది ఇక్కడ ఓకే ఓకే ఓకే. ఓకే. పైన రాదు. హిందీలో పెట్టినట్టు పైన రాదు. పైన హిందీలో వచ్చేది పైన ముందు రకారం వస్తే పైన వస్తుందండి. గ్యా వచ్చింది పైన చూడండి, దానికి పైన వస్తుంది. ఏడోదేనా, ఏడోది చూడండి గ్యా, అది ముందు రకారం వస్తే పైకి వస్తుంది. హిందీలో అయినా సంస్కృతంలో అయినా అలాగే వస్తుంది. దేవనాగరి లిపిలో అలాగే వస్తుంది. ముందు రకారం వస్తే పైకి ఎక్కుతుంది, అక్షరం తర్వాత రకారం వస్తే కిందకి ఇలా వస్తుంది. రౌండ్ అక్షరాలకి టకారం వస్తే కిందకి వీలాగా వస్తుంది. ట్రా రాయాలంటే ఇలా రాయాలి. ఇప్పుడు ఇలా రాసి ట్రాకి ఇలా పెట్టాలి. ఇది ట్రా. మొన్న మనం నేర్చుకున్నాం అదే ఎలా రాయాలి అనేది. రైట్. ఓకే రైట్. సో అదనమాట విషయం. నెక్స్ట్ చూడండి, పురుష వచనాలను రాయాలండి. వాళ్ళు ఇచ్చిన క్రియాపదం బట్టి అది ఏ పురుష ఏ వచనం అనేది చెప్పాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, నేను 1 by 1 అడుగుతాను, చెప్పండి దీన్ని. ఎగ్జాంపుల్ గచ్చతి అని గచ్చతి. మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. నేను ఎవరిని అడిగితే వాళ్ళే అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్తురు కానీ, సరేనా? క్రియాపదం ఎగ్జాంపుల్లో గచ్చతి అని ఇచ్చారు, దానికి పురుష అంటే ప్రథమః అని రాశారు. ఎందుకు? గచ్చతి ప్రథమ పురుష కాబట్టి ప్రథమః. నెక్స్ట్ వచనం ఏకవచనంలో ఉంది. అలా సో క్రియాపదం చెప్పి దాన్ని అది ఏ పురుషలో ఉంది, ఏ వచనం. ప్రథమ అనకూడదండి, ప్రథమః, అదే మధ్యమః, ఉత్తమః అని చెప్పాలి. అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని మాట్లాడాలి. రైట్. అలా చెప్పాలి. 1 by 1 నాకు స్క్రీన్ మీద కనిపించిన ఆర్డర్ లో వెళ్తాను నేను. స్రవంతి గారు చెప్పండి. పఠామి ఉత్తమః ఏకవచనం. ఉత్తమః పురుష ఏకవచనం. పఠామి కరెక్ట్. కృష్ణఫణి నెక్స్ట్. ధ్యాయసి మధ్యమ పురుష ఏకవచనం. ధ్యాయసి ఉందా మీకు? ఓకే. ధ్యాయసి ఉంటే మాత్రం మధ్యమ పురుష ఏకవచనం. ధ్యాయతి ఉంటే మాత్రం ప్రథమ పురుష. నా దాంట్లో ధ్యాయతి ఉంది కాబట్టి దట్ ఈస్ ఓకే, ఫైన్. నాగేంద్ర కుమార్ గారు నెక్స్ట్. పిబామహ ఉత్తమ పురుష అండి, బహువచనం. ఉత్తమః పురుష బహువచనం. పిబామహ కరెక్ట్. వాణి కొల్ల నెక్స్ట్. ఖాదత్త మధ్యమః పురుషః బహువచనం. మధ్యమ పురుష బహువచనం. ఖాదథ కరెక్ట్. రమాదేవి గారు నెక్స్ట్ వన్. గాయంతి ప్రథమ పురుష బహువచనం. గాయంతి ప్రథమ పురుష బహువచనం కరెక్ట్. మాలతి గారు నెక్స్ట్ వన్. మీరు మ్యూట్ లో ఉంటారు మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. అందరినీ మ్యూట్ లో పెడతాను నేను. ఓకే. మధ్యమః పురుషః బహువచనం. పతథ. వెర్బ్ కూడా చదవండి. వెర్బ్ కూడా చదవండి. పతథ మధ్యమః పురుషః బహువచనం. కరెక్ట్. పతథ మధ్యమః పురుషః బహువచనం కరెక్ట్. మోహన రుక్మిణి గారు నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి ఆన్సర్స్. అందరు గుర్తు పెట్టుకోండి, అన్మ్యూట్ చేసుకుంటూ ఆన్సర్స్ చెప్పాలి. ప్రథమ పురుష ఏకవచనం. ఏంటిదండి? వెర్బ్ చదవండి ఫస్ట్. న్యాయామః. నయామహ అది నయామహ. ఇప్పుడు ఏ పురుష ఏ వచనం చెప్పండి. పద్మావతి గారు మీరు చెప్పండి. పద్మావతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నయామః ఉత్తమః పురుషః బహువచనం.
ఉత్తమః పురుషः బహువచనం. నయామి నయామః నయావహ నయామః అని వస్తుంది. కరెక్ట్. లక్ష్మి గారు నెక్స్ట్ వన్. స్మరామి ఉత్తమః పురుషः ఏకవచనం. స్మరామి ఉత్తమః పురుషः ఏకవచనం. కరెక్ట్. పావని శ్రీకాంత్ నెక్స్ట్ వన్. అటతి ప్రథమః పురుషः ఏకవచనం. ప్రథమః పురుషः ఏకవచనం అటతి. కరెక్ట్. నగేష్ బాబు గారు నెక్స్ట్ వన్. తిష్టంతి నాకు పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి మేడం, ఇదంతా చెప్పండి మీరే నాకు. తిష్టంతి ప్రథమః పురుషः బహువచనం. తిష్టంతి అది తిష్టంతి ప్రథమః పురుషः బహువచనం. రైట్. నెక్స్ట్ ఖాళీల్లో సరైన కర్తృపదాన్ని పూరించాలట. అంటే క్రియాపదం ఏమిచ్చారో చూసుకుని అది ఏ పురుషలో ఏ వచనంలో ఉందో చూసుకుని దానికి తగ్గటువంటి ఆ కర్తృపదాన్ని రాయాలి. ఇది సెకండ్ లెసన్ కాబట్టి దీంట్లో ఇచ్చినవన్నీ కూడా మధ్యమ ఉత్తమ పురుషుల క్రియాపదాలే ఇచ్చారు కాబట్టి మనకు వాక్యాల్లో వాటికి సంబంధించే ఉన్నాయి. బట్ ఏకవచనమా బహువచనమా అనేది డిసైడ్ చేసి చెప్పాలి. ఎగ్జాంపుల్ నృత్యసి అని ఉంటే నృత్యసి అని ఉందంటే కంపల్సరీ అది త్వం అనే వస్తుంది కర్తృపదం కాబట్టి త్వం నృత్యసి అని వాళ్ళు ఎగ్జాంపుల్లో ఇచ్చారు. స్వప్న నెక్స్ట్ చెప్పండి. తావామః క్రీడసి ముందర ఉన్నాయి కదండి. క్రీడసి ఉంది కదా. క్రీడసి త్వం క్రీడసి. త్వం క్రీడసి కరెక్ట్. సుజాత భవిరిశెట్టి సుజాత గారు మేడం ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఉన్నానండి. చెప్పండి. దావామహ కాదండి, పక్కది చెప్పాలి మీరు. సరే. నంబరింగ్ చూసుకోవాలి. పటామి పటామి. అహం పటామి. అహం పఠామి. ఉత్తమ పురుష ఏకవచనం. కరెక్ట్. పిఎస్ మూర్తి గారు నెక్స్ట్ వన్. ధవామహ త్వం ధవామహ. ధవామహ కాదండి, అది ధావామహ. ధావామహ అని ఎప్పుడైతే కనబడుతుందో త్వం రాదు సార్ అక్కడ. ఉత్తమ పురుష వస్తుంది. వయం ధావామహ వస్తుంది దానికి ఆన్సర్. వయం ధావామహ. నెక్స్ట్ సరళ గారు నెక్స్ట్ వన్. యూయం పిబత మధ్యమ పురుష. కరెక్ట్. మధ్యమ పురుష బహువచనం. కరెక్ట్. కానీ పిబ్ అనకూడదు. పిబథ ఒకటే ఒత్తు. పిబథ యూయం పిబథ. కరెక్ట్. సంధ్యారాణి నెక్స్ట్. సంధ్యారాణి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. శ్రీదేవి గారు నమస్కారం. చెప్పండి. ఆన్సర్ చెప్పండి. పిబథ. పిబథ అయిపోయిందండి. నెక్స్ట్ చెప్పాలి మీరు. నయథ మధ్యమ పురుష బహువచనం. వయం నయథ. వయం అనేది మధ్యమ పురుష అవుతుందా మేడం? ఆవాం ఉత్తమ పురుష అండి. కాదండి, ఇది అసలు మధ్యమ పురుష బహువచనము. త్వం యువాం యూయం. అది కరెక్ట్. యూయం నయథ. కరెక్ట్. స్వాతి నెక్స్ట్ వన్. స్వాతి గారు ఉన్నారా? నమస్కారం మహోదయ. నమస్తే, చెప్పండి. అటసి త్వం అటసి. త్వం అటసి. ఓకే రైట్. నెక్స్ట్ గెలాక్సీ M32 ఎవరో తెలియదు. కొంచెం అటెంటివ్ గా ఉండండి. కొంచెం ఫాస్ట్ గా పిలవంగానే కొంచెం ఆన్సర్ చేస్తూ ఉండండి. గెలాక్సీ M32 ఎవరో తెలియదు నాకు. ఎస్. నమస్కారం అండి, నేను లలిత. చెప్పండి. వయం నమామహ. వయం నమామహ. కరెక్ట్. ఓకే, వయం నమామహ. శ్రీనివాస్ గారు నెక్స్ట్ వన్.
మేడం చెప్పండి. పశ్యామి. దాని పక్క చెప్పాలి మీకు. సరే ఏదో ఒకటి చెప్పండి. పశ్యామి చెప్పండి. అహం పశ్యామి. అహం పశ్యామి. ఓకే. పావని కొంపెల్ల. అహం వదామి. అహం వదామి కరెక్ట్. జీవి సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ వన్. పృచ్ఛసికి ఏమొస్తుంది చెప్పండి అందరూ. ఎవరో ఒకరు ఆన్సర్ చేయండి గబగబా. పృచ్ఛసి పృచ్ఛసి త్వం పృచ్ఛసి. నిందథ యూయం నిందథ. యూయం నిందథ. యూయం నిందథ. పతసి త్వం పతసి. త్వం పతసి. జిఘ్రామి అహం జిఘ్రామి. అహం జిఘ్రామి. జిఘ్రథ యూయం జిఘ్రథ. యూయం జిఘ్రథ. యూయం జిఘ్రథ. ఖాదామి అహం ఖాదామి. అహం ఖాదామి. స్మరా ఏంటండి స్మరామః. వయం స్మరామః. రైట్. సో చెప్పండి. లేఖన నియమం ప్రకారం ఇక్కడ వీళ్ళు త్వం కేడసి తప్పారు. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఒక్క నిమిషం సార్ చెప్తా. మీ డౌట్ చెప్తా నేను. ఎవరైనా సరే వాళ్ళలో వాళ్ళ పైకి చదువుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకుని చదువుకోండి. ఓకేనా? లేకపోతే మాట్లాడే వాళ్ళ మాట వినపడదు. సార్ ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఆన్సర్స్ లో మీకు ఇచ్చేటప్పుడు మకారంతోటే ఇస్తారండి అన్ని. అదేనా మీరు అడుగుతున్నది? ఆన్సర్స్ లో ఇచ్చింది పొడి పొడి మాటలు కాబట్టి, ఇండివిజువల్ టర్మ్స్ ఇచ్చారు కాబట్టి అవి మీకు మకారంతోనే ఎండ్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే వాక్యంలోకి తీసుకొచ్చి రాసామో మకారం దాని నియమం చెప్పుకున్నాం కదా, లేఖన నియమం ప్రకారం పక్కన అచ్చక్షరం ఉందా హల్లక్షరం ఉందా చూసుకుని దాని ప్రకారం అనుస్వారం పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తీతహాంతి అంటే పఠతి పఠతః పఠంతి. ధావతికి ఏమొస్తుంది? ధావతి ధావతః ధావంతి. ధావతి ధావతః ధావంతి. నృత్యంతికి మిగతా నృత్యతి నృత్యతః నృత్యంతి. ఖాదతః వచ్చింది. మిగతా రెండు అంతే. ఖాదతి ఖాదతః ఖాదంతి. ఉండండి సార్ ఉండండి. నేను వెర్బ్ చెప్పాక ఆన్సర్స్ చెప్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అది విషయం. పిబతి ఉంటే ఏం చెప్పాలి ఇప్పుడు? పిబతి పిబతః పిబంతి. ఓకే. పతతః ఇచ్చారు. మిగతా రెండు ఏమిటి? పతతి పతతః పతంతి. అయిందా? నెక్స్ట్ సీత్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇది? ప్రథమ పురుషం ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు ఇచ్చినవన్నీ ప్రథమ పురుషవి. దానికి ఎట్లా ఎండింగ్స్ వచ్చాయి? తి తహ ంతి ఎండింగ్స్ వచ్చాయి. తి తహ ంతి అనేవి ఎండింగ్స్ వచ్చాయి దానికి. ఇప్పుడే మధ్యమ పురుష వస్తున్నాయి. వీటికి ఎలా ఎండింగ్స్ వస్తున్నాయి? సి థహ థ. సి థహ థ. పఠసి పఠథః పఠథ. దాన్ని బట్టి మిగతావి రాయాలి. నృత్యసి నృత్యసి నృత్యథః నృత్యథ. పతథః వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలి? పతసి పతథః పతథ. ఓకే. నెక్స్ట్ ధావథ వచ్చింది. ఏం చెప్పాలి? ధావసి ధావథః ధావథ. అయినా? పశ్యసి వచ్చింది. ఏం చెప్పాలి? ఒక్క నిమిషం. ఎక్కడో పశ్యావహ అనే అపశృతి వినపడింది నాకు. పశ్యావహ పశ్యామహ అనుకుంటూ. అబ్బాయి అలా కాదండి. పశ్యసి పశ్యథః పశ్యథ అంతే. నిందథ వచ్చింది. ఏం చెప్పాలి?
నిందసి నిందసి నిందతః నిందత నిందసి నిందథః నిందత. ఓకే, ఇవి తీతః అంతి ప్రథమ పురుషకు వచ్చిన ఎండింగ్స్, అంతములు. సీథః థ మధ్యమ పురుషకు వచ్చే ఎండింగ్స్ అంటే అంతములు. నెక్స్ట్ మీ వహ మహ అంటే ఉత్తమ పురుషకు వచ్చే ఎండింగ్స్. చెప్పే ముందర శారదా రాచూరి గారు చెప్పండి ఏంటో. హ్యాండ్ రైట్. నమస్తే మ్యామ్, నేను జాయిన్ అయ్యానండి. అది పేజ్ నెంబర్ నేను బుక్ తీసుకున్నాను, పేజ్ నెంబర్ వెతుక్కున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. అందుకని సెకండ్ లెసన్ అండి, 37 అట. అందరికి 37 అయితే అవుతుందో నాకు తెలియదు, కొంతమందికి మారుతాయి నెంబర్లు. సెకండ్ లెసన్ లో ఎక్సర్సైజ్ పార్ట్ అండి. మా బుక్ లో 11 మేడం. దొరికిందండి. మీది ఏపీ బుక్ కృష్ణపణి గారు? అవునండి, అవునవును. ఏపీ బుక్ అయితే 11. అచ్చా, వాణి గారు ఏపీ బుక్ లో అయితే 11 నెంబర్స్. తెలంగాణ బుక్ అండి. తెలంగాణ బుక్ 37. సో ఇప్పుడు నెక్స్ట్ మీ వహ మహ అంటే ఏం చెప్పారు ఎగ్జాంపుల్? ధావామి ధావావహ వచ్చింది. నమామి నమావహ నమామహ నమావహ నమామహ రాయాలి. వహామహ వచ్చింది, ఏం రాయాలి? రెండు. వహామి వహామి వహావహ వహామహ. నయావహ నయామి నయామహ నయామహ నయామి నయావహ నయామహ. లిఖామహ లిఖామి లిఖామి లిఖావహ లిఖామహ. హసామి హసామహ. ఇలా ఎగ్జామ్ లో ఇస్తారు. ఇలా ఏదో ఒక రూపం ఇచ్చి మిగిలిన 2 రూపాలు రాయమని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అడుగుతారు. సో తెలియాలి. సో ఇప్పుడు తీ తహాంతి సీథహ థ నెక్స్ట్ మీ వహ మహ వచ్చినాయి కదా. ఇలాగ మొత్తం టేబుల్ వచ్చేసింది కదా. పఠతి పఠతః పఠంతి పఠసి పఠథః పఠథ పఠామి పఠావహ పఠామహ. ఈ టేబుల్ మీకు ఇచ్చిన వాక్యాల్లో ఉన్నటువంటి మొత్తం 30 ఫస్ట్ సెకండ్ లెసన్స్ కలిపితే వచ్చినటువంటి 30+ క్రియాపదాలు ఉండుంటాయి. అన్నిటికీ ఈ టేబుల్ రావాలి, కంపల్సరీ రావాలి. నిద్రలో అడిగినా కూడా. అంటే అది ఎలా వస్తుందంటే కొంతమందికి పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటే వస్తుంది, కొంతమందికి ఒక 6-7 లేదంటే ఒక 10 వెర్బులు తీసుకుని రాసేస్తే వచ్చేస్తుంది. ఎవరికి ఎలా వస్తే అలా నేర్చుకోవాలి, బట్ నేర్చుకుని తీరాలి. ఓకేనా? ఇవి కంపల్సరీ రావాలి. నెక్స్ట్ నేను మ్యూట్ చేస్తున్నా అందరినీ. ఇందాక అడగని వాళ్ళని అడుగుతాను, ఓకేనా? చెప్తురు కానీ ఆన్సర్స్. ఇప్పుడు త్వం కిం క్వశ్చన్స్ ఇచ్చారు. మనం ఏమనుకున్నాం నిన్న మొన్న క్లాస్ లో క్వశ్చన్ గనక, ప్రశ్న గనక త్వం తోటి స్టార్ట్ అయితే ఆన్సర్ అహం తోటి స్టార్ట్ అవుతుంది. ప్రశ్న గనక అహం తోటి స్టార్ట్ అయితే ఆన్సర్ త్వం తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే బహువచన రూపాల్లో కూడా ప్రశ్న కనుక యూయంతో స్టార్ట్ అయితే ఆన్సర్ వయంతో స్టార్ట్ అవుతుంది. అదే ప్రశ్న కనుక వయంతో స్టార్ట్ అయితే ఆన్సర్ యూయంతో స్టార్ట్ అవుతుంది. మధ్యలో ద్వివచనం కూడా వస్తుంది ఒక చోట ఎక్కడో. దీంట్లో ద్వివచనంలో కూడా అహం ఆవాంతో స్టార్ట్ అయితే, రెండోది ఏంటి ఆవాంతో స్టార్ట్ అయితే యువాంతో ఆన్సర్ వస్తుంది. ఆవాంతో క్వశ్చన్ వస్తే యువాంతో ఆన్సర్ వస్తుంది. అదే యువాంతో క్వశ్చన్ వస్తే ఆవాంతో ఆన్సర్ వస్తుంది. అది చూసుకుంటూ దానికి తగ్గట్టుగా అక్కడ క్రియాపదాన్ని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? త్వం కిం కరోషి అన్నారు. త్వం వచ్చింది కాబట్టి కరోషియే వస్తుంది. ఇప్పుడు అహం ఏదో ఒక వెర్బ్ తీసుకోవచ్చు, ఎనీ వెర్బ్, దాంట్లో రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఇదే తీసుకోవాలని లేదు మామూలుగా అయితే. కానీ వాళ్ళు బ్రాకెట్ లో పఠ్ అని ఇచ్చేసారు కాబట్టి పఠసి రావాలి మామూలుగా అయితే. త్వం ఉంది కానీ ఆన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది? అహంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అహం పఠధాతువులో అహంకి వచ్చేది ఏంటి? పఠామి వస్తుంది. సో అహం పఠామి ఆన్సర్ రా. అలా కాకుండా అహం కిం కరోమి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు త్వమ్కి ఏం రాయాలి? త్వం పఠసి అని రావాలి ఆన్సర్, సేమ్ క్వశ్చన్ అయితే ధాతు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇందాక చెప్పని వాళ్ళని ఇప్పుడు అడుగుతాను నేను. నెక్స్ట్ అంటే ఇందాక ఛాన్స్ రాని వాళ్ళకని అర్థం, చెప్పని వాళ్ళంటే. విద్యావతి గారు చెప్పండి. క్వశ్చన్ చదివి బ్రాకెట్ లో ఇచ్చిన ధాతువు చదివి ఎలా వస్తుందో ఆన్సర్ చెప్పాలి. విద్యావతి గారు అన్మ్యూట్ చేసుకోవాలి.
కొంచెం ఫాస్ట్ గా యాడ్ చేయండి ప్లీజ్. సహ కిం కరోతి. కరోషి తప్పు చదవకూడదండి, బ్లండర్, తప్పు చదివితే. త్వం కిం త్వం కిం కరోషి. అహం పఠామి, అహం పశ్యామి. అది పశ్య ధాతువు ఇచ్చారు కాబట్టి అహం పశ్యామి అని చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్ మేడం. సుభద్ర గారు నెక్స్ట్ వన్. సుభద్ర గారు అన్మ్యూట్ చేసుకోవాలి, కొంచెం తొందరగా యాక్ట్ చేయండి ప్లీజ్. సహ కిం కరోతి సహ ధావతి. సహ ధావతి, సహ కిం కరోతి బ్రాకెట్ లో ధావ్ అని ఇచ్చారు కాబట్టి సహకి వేరేవి రావు కాబట్టి అవే వస్తుంది కాబట్టి సహ ప్రథమ పురుషులో ఉన్నప్పుడు సహ ధావతి అనే ఆన్సర్ చెప్పాలి. కరెక్టే. ఓకే, భారతీ రామ్ గారు నెక్స్ట్ వన్. భారతీ రామ్ గారు ఉన్నారో లేరో తెలీదు. మనం ఎక్సర్సైజ్ చేసే టైంలో మాత్రం మామూలుగా జనరల్ గా వీడియో ఆన్లైన్ క్లాసెస్ అంటే అందరికీ తెలిసిన విషయమేనండి, పెట్టుకుని వింటూ వేరే పనిలో ఉంటూ ఉంటాము. బట్ ఆ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేస్తామని చెప్పినప్పుడు మాత్రం ప్లీజ్ బీ అటెంటివ్ ఎవ్రీబడి, టైం వేస్ట్ అయిపోతుంది లేకపోతేను. అహం కిం కరోమి క్రీడ్ వచ్చింది, ఏం చెప్పాల్సి వస్తుందండి ఆన్సరు? త్వం క్రీడసి. త్వం క్రీడసి అని వస్తుంది. కరెక్ట్. అహం కిం కరోమి అని వచ్చిందంటే దానికి ఆన్సర్ క్రీడ్ ధాతు ఇచ్చారు కాబట్టి త్వం క్రీడసి అని రావాలి. తే కిం కుర్వంతి స్మర్ అని ఇచ్చారు, ఏం రాయాలి ఆన్సర్? తే స్మరంతి అని రాయాల్సి వస్తుంది ఆన్సర్. తే స్మరంతి. నెక్స్ట్ సహ కిం కరోతి ఖాద ధాతు ఇచ్చారు, ఏం రాయాలి? సహ ఖాదతి. సహ ఖాదతి, సహ ఖాదతి. నెక్స్ట్ వయం కిం కుర్మః హస ధాతు ఇచ్చారు, యూయం హసథ. యూయం హసథ, యూయం హసథ అని రాయాలి. యూయం కిం కురుథ, వయం గాయామః, వయం గాయామః. నెక్స్ట్ ద్వివచనం వచ్చింది చూడండి, యువాం కిం కురుథః అట్. యువాం వచ్చింది కాబట్టి దానికి ఆన్సర్ ఆవాంతో రావాలి. ఆవాం అంటే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆవాంతో ఆన్సర్ రావాలి. ఆవాంతో ఆన్సర్ వచ్చినప్పుడు ద్వివచనం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, కొంచెం గట్టిగా చెప్పుంటే సారీ. బట్ యువాంతో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆవాంతో రావాలి. ఆవాంకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఉత్తమ పురుష ద్వివచనంలో ఉంది. ద్వివచనాలు ఇంతవరకు మనకి రావట్లేదు ఎక్కడ, కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఉత్తమ పురుషలో అటామి, అటావహ, అటామహ వస్తుంది కాబట్టి ద్వివచనంలో అటావహ తీసుకోవాలి. కొంతమందికి ఫాస్ట్ గా అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం నెమ్మదిగా ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు గివ్ టైం. కొన్నింటికి తప్పదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ. సారీ కొంచెం రూడ్ గా ఉండుంటే. నెక్స్ట్ వయం కిం కుర్మః యచ్చ అని ఇచ్చారు, ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? యువాం యచ్చథ. యువాం అక్కడ అక్కడ ఆవాం రాలేదు కదా, వయం వచ్చింది అంటే బహువచనం ఇచ్చారు కాబట్టి యూయంతో రావాలి ఆన్సర్. యచ్చథ, యూయం యచ్చథ అని రావాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆవాం కిం కుర్వః, మేమిద్దరం ఏం చేస్తున్నాము? నయతః. ఎందుకు? ఇప్పుడు మధ్యమ పురుషులో ద్వివచనంలో వచ్చింది కాబట్టి నయసి నయథః, నయథ కాబట్టి యువాం నయథ, సారీ నయథః అని రాయాలి. అర్థమైందా అండి? ఈ ఎక్సర్సైజ్ అర్థమైందా ఎలా చేసామో? క్లియర్? అర్థమైంది. రైట్. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి ఒక్కసారి. మామూలుగా తెలంగాణ బుక్ అయితే 45, మరి నా దాంట్లో మీరు చూసుకోండి లెసన్ ఎండింగ్ లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకే, దాంట్లో ముందు ఇచ్చినటువంటి ఫస్ట్ ది క్రింది పదాలను సంస్కృత అక్షరాల్లో వ్రాయండి అనేది రాసుకోవాలి ఎవరికి వాళ్ళు.
తెలియకపోతే ఆన్సర్స్ ఇచ్చారు, ఎట్లా రాయాలో వాళ్ళు ఇచ్చేస్తారు ఆన్సర్స్, కాబట్టి చూసి రాసుకోండి. ఇంకా తెలియకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను రాసి పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ అర్థాలు రాయమన్నారు. అంటే ఆ వెర్బులకి క్రియాపదాలు ఇచ్చారు, దానికి అర్థం రాయాలట. అంటే ఎలా రాయాలి చూడండి. పశ్యామి అని ఇచ్చారు అనుకోండి, దానికి అర్థం ఎలా రాయాలంటే నేను చూస్తున్నాను అని రాయాలి. ఆన్సర్ ఎలా రాయాలి, దానికి అర్థం రాయమంటే పశ్యామి అని ఇచ్చేసారు వాళ్ళు డైరెక్ట్. అంటే అది ఉత్తమ పురుషులో ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అని ఇవ్వాలి. అలాగే ఇది నేను చెప్తాను ఈ కాస్త, ఎందుకంటే కొత్త కదా ఇప్పుడే కాబట్టి కొంచెం నేను చెప్తాను. నాయథ ఉంది. నాయథ అనేది ఏ క్రియాపదము? మధ్యమ పురుషులో బహువచన క్రియాపదం. రైట్, మధ్యమ పురుషులో బహువచన క్రియాపదం. అంటే మధ్యమ పురుషులో బహువచనం అంటే మీరందరూ అనేది వస్తుంది, యు ఆల్ అనేది. సో మీరందరూ అంటే మీరు, జనరల్ గా మీరు అంటాం కాబట్టి మీరందరూ ఆర్ మీరు తీసుకొని రండి ఆర్ తీసుకొని వెళ్ళండి ఏదైనా రాయొచ్చు. వెళ్తున్నారు, వెళ్ళండి కాదు, వెళ్తున్నారు. మీరు తీసుకుని పోతున్నారు ఆర్ తీసుకుని వెళ్తున్నారు, తీసుకుని వస్తున్నారు, ఏది రాసినా కూడా ఒకటే, నయథ అని వస్తుంది. అలాగే అటసి ఉంది. ఆనయత అంటే తీసుకురావటం కదా మేడం, నయత అంటే తీసుకు వెళ్ళటం కదా. తీసుకుపోవడం అనే మాట కూడా వాడుతూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నా, అట్లా చెప్తున్నా. తీసుకురావడం అన్నానా? తీసుకురావడం కాదు, తీసుకుని వెళ్ళటం. సరేనా? తీసుకుని వెళ్ళుట, తీసుకుని పోవుట అనే మాటలు మాట్లాడతామే దానికన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అటసి ఉందనుకోండి. అటసి మధ్యమ పురుష క్రియాపదము, ఏకవచనంలో ఉంది. అంటే నీవు, అట అంటే ధాతువు అర్థం ఏంటి? తిరగటము. కాబట్టి నీవు తిరుగుతున్నావు. ఓకే, నీవు తిరుగుతున్నావు అని దానికి అర్థం రాయాలి. నెక్స్ట్ యచ్చథ. యచ్చ అంటే టు గివ్, ఇవ్వడం. యచ్చథ అంటే మధ్యమ పురుషలో బహువచనంలో ఉంది అది. అంటే మళ్ళీ మీరందరూ ఆర్ మీరు అని చెప్పటం. మీరు యచ్చత అంటే ఇస్తున్నారు అని చెప్పాలి. ప్రెసెంట్ టెన్స్ క్రియాపదాలు కదా, ఇవన్నిటికీ అర్థం అలాగే చెప్పుకోవాలి. మీరు ఇస్తున్నారు ఆర్ మీరందరూ అని చెప్పుకుంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. మీరందరూ ఇస్తున్నారు. తిష్ఠామహ. తిష్ఠామహ అంటే ఉత్తమ పురుషులో బహువచనం. అంటే వయం తిష్ఠామహ అంటే మేము ఆర్ మనము ఉంటున్నాము అనుకోవచ్చు, లేకపోతే ఆగుతున్నాము అని చెప్పుకోవచ్చు. రెండిట్లో ఎలా చెప్పుకున్నా మీనింగ్ పర్వాలేదు. ఓకే, అలా చెప్పుకోవాలి. నెక్స్ట్ వహామహ, మోయుట. వహ అంటే మోయుట. వహామహ వచ్చిందంటే ఉత్తమ పురుష బహువచనం. సో వయం వహామహ అంటే మేము ఆర్ మనము మోయుచున్నాము ఆర్ మోస్తున్నాము. ఓకే, అలా చెప్పాలి. జిఘ్రామి అంటే మళ్ళీ మన ఉత్తమ పురుష ఏకవచనం. అంటే అహం జిఘ్రామి. జిఘ్ర అంటే అర్థం ఏంటి? వాసన చూడటం. సో నేను వాసన చూస్తున్నాను అని చెప్పాలి మనం. ఓకే, నేను వాసన చూస్తున్నాను. నమథ, ఇది మళ్ళీ యూయం నమథ అంటే మధ్యమ పురుష బహువచనం. సో మీరందరూ నమస్కరిస్తున్నారు, మీరందరూ నమస్కరిస్తున్నారు. నెక్స్ట్ యూఎం అని మాత్రమే ఇచ్చారు, క్రియాపదం ఇవ్వలే. యూఎం అంటే మీరందరూ అని రాయాలి. యూఎం మీరందరూ. ఖాదసి మళ్ళీ మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి త్వం. సో ఖాదసి అంటే మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి త్వం ఖాదసి, నీవు తినుచున్నావు ఆర్ తింటున్నావు అని చెప్పటం. అలా అర్థాలు రాసుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు ఉదాహరణలో చూపినట్లుగా క్రియాపద రూపాలని వ్రాయాలట మళ్ళీ. అంటే ధాతువు ఇస్తున్నారు, దానికి సితో ఇచ్చారు. అంటే చిన్న బాక్స్ ఇచ్చి దాంట్లో సి అని రాశారు. అంటే అర్థం ఏంటి? అవన్నీ కూడా సితో ఎండ్ అయ్యేవి, అంటే మధ్యమ పురుష ఏకవచనంలో ఉన్నవి అని అర్థం. సో పఠకి పఠసి అన్నారు. లిఖకి గాయ, గాయసి ధ్యాయ, ధ్యాయసి ధావ్, నమ్, నమసి ఇచ్చ. సో వాళ్ళు అడిగింది కొన్ని అక్కడ వరకే. అదే 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 కాబట్టి సుజాత గారు మీ వైపు నుంచి నాయిస్ వస్తుందని నేను మ్యూట్ చేశానండి. ఓకేనా, అదేదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుందని. సో సి తోటి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మహా తోటి ఇస్తున్నారు ఎండింగ్. అంటే చిన్న బాక్స్ లో ఇచ్చారు మహా అని, అంటే ఉత్తమ పురుషలో బహువచన రూపం అనమాట రాయాల్సింది. పట్టుకి పఠామహ, నిందుకి
నిందామహ యచ్చకి యచ్చామః పశ్యకి పశ్యామః వదకి వదామః వదామః పిబకి పిబామః క్రీడకి క్రీడామః. ఓకే, సో ఇలాగా క్రియాపదాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నారు, క్రింద ఇవ్వబడిన వాక్యాలను ఉత్తమ పురుష నుండి మధ్యమ పురుషకు, మధ్యమ పురుష నుండి ఉత్తమ పురుషకు, పురుష చేంజ్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఇస్తారు ఎగ్జామ్ లో. సో మధ్యమ త్వం గచ్చసి అని మధ్యమ పురుషులో ఇస్తే అహం గచ్చామి అని ఉత్తమ పురుషులో రాయాలి. త్వం నయసి అంటే ఏం రాయాలి, అహం నయామి అహం నయామి. అహం ధావామి అని ఇస్తే ధావసి అది త్వం ధావసి. యూయం మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ వచనంలో ఇచ్చారో గుర్తుపెట్టుకోవాలి. మధ్యమ పురుషుడు ఉత్తమ పురుష అడిగారు, లేకపోతే ఉత్తమ పురుషుడు మధ్యమ పురుష, కానీ వచనం ఇంపార్టెంట్. యూయం ఖాదథ ఇచ్చారు, ఏం రాయాలి, వయం ఖాదామః అది వయం ఖాదామః. నెక్స్ట్ వయం స్మరామః అని ఇచ్చారు, ఇప్పుడు యూయం స్మరథ అది అమ్మయ్య యూయం స్మరథ, యూయం స్మరథ. నెక్స్ట్ త్వం తిష్టసి, అహం తిష్టామి రైట్, అహం తిష్టామి. నెక్స్ట్ వయం పతామః, యూయం పతథ అమ్మయ్య యూయం పతథ. సో కొంతవరకు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయి బళ్ళు కదా. ఫస్ట్ అసలు ఏంటో తెలియదు, రెండో పాఠం అయ్యేసరికి కొంచెం పురుషులు దానిలో దీనిలోకి దీనిలోకి మార్చడం వచ్చింది కదా ఇప్పుడు. అమ్మయ్యా, ఇక్కడికి 2 పాఠాలు కంప్లీట్ అయ్యాయి. రైట్, ఏమన్నా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే థర్డ్ లెసన్ బిగిన్ చేసే ముందర మొన్న ఏదో పరిచయ కార్యక్రమాలు అన్నారు కాబట్టి అది చేసుకుని అప్పుడు 3వ లెసన్కి వెళదాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ముందు అడిగేయండి. ఏమైనా ఉన్నాయా, ఏమైనా అడగాలనుకుంటే, డౌట్స్ అంటే లెసన్ పరంగా కాదు, ఏమైనా అడగాలనుకుంటే కూడా అడిగేయండి. మేడం నయత్త అంటే మీరు తీసుకువెళ్తున్నారు అని రాయాలండి. నయత్త అంటే అంతే, మీరు అలాగే రాయాలి. తీసుకువెళ్తున్నారు. అస్థి అని ఉందనుకోండి, అస్థిలో సా సగము తా రాసి గుడి ఇస్తున్నాము. అంటే ఇప్పుడు ఇది ప్రింటింగ్ లో సి నుంచి గుడి వస్తోంది, మనం మామూలుగా రాసేటప్పుడు తీ నుంచి ఆ గుడింతా తీసుకుంటాం కదా. లేదండి, అంటే తో కలిపే రాయాలి. అంటే ప్రింటింగ్ లో ప్రింటింగ్ లో సి ఉంటుంది గుడి, సా పక్క నుంచే వస్తుందండి. అంటే తా దగ్గర నుంచి తీసుకురావద్దు. మీకు అదే బడి అంటే ఈ కారం వచ్చినప్పుడు తా దగ్గర నుంచి వస్తుంది. మీరు అలా అడుగుతున్నారా, ఓకే ఓకే ఫైన్. అలా కాదు, ఎప్పుడైతే ఒక్క నిమిషం, సకారానికి తకారం ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో అదంతా ఒక్కటే అక్షరం అయింది కదా. ఒక్కటే అక్షరం అయినప్పుడు దానికి ఇకారం పెట్టాలంటే రాసేటప్పుడు ఫస్ట్ అంటే హ్రస్వ ఇకారం అయితే సా దగ్గర నుంచి పైన తీ వరకు రాస్తాం. ప్రింటింగ్ లో ఒక్కొక్కసారి కొంతవరకే వస్తుంది. అంటే సా దగ్గర నుంచే ఇచ్చేస్తున్నాడు ఆ ఈకారాన్ని, మనం తా దగ్గర ఫుల్ గా పెడతాం, మనం ఫుల్ గా పెడతాం. అదే అంటే సంస్కృతంలో అదేమన్నా రాంగ్ గా ఏంటి పద్ధతి ఏమన్నా ఉందా అని డౌట్ వచ్చింది. అలా ఏం కాదు, అలా కాదు. ఓకే, ఇంకెవరిని ఏమన్నా అడగాల మేడం? మీ కథలో జలార్థం భ్రమతి అన్నది క్రియాపదం కిందే వస్తుందండి. అంటే భ్రమతి, భ్రమతః, భ్రమంతి అలా. భ్రమతి అంటే కూడా తిరుగుతున్నాడని అర్థం. భ్రమణం అంటాం కదా మనము, భ్రమణం అనే మాట వాడతాం కదా, అదే అన్నమాట భ్రమతి క్రియాపదం. ఈ అస్థి అన్నది ఏంటి, నా క్రియాపదానికి ఎలా వస్తుందండి? అస్థియే క్రియాపదం. అవును, అదే 3 రూపాయలు. అది నెమ్మదిగా వస్తాయి మీకు. ప్రస్తుతానికి అస్థియే తెలుసుకోండి, వస్తాయి నెమ్మదిగా వస్తాయి. అస్థి సంతి తెలుసుకోండి, అంతవరకు వస్తాయి, నెమ్మదిగా వస్తాయి, అవి కూడా వస్తాయి. ఓకే, అస్థి అంటే ఎగ్జిస్టింగ్ అని, ఎగ్జిస్ట్ అని అర్థం, ఉంది అని చెప్పడం. సహ బాలక అస్థి అంటే అతడు బాలుడై ఉన్నాడు, లేదు తత్ర పుస్తకం అస్థి అంటే అక్కడ పుస్తకం ఉన్నది అని చెప్పడం అనమాట. సో దానికి ఎలా రూపాలు వస్తాయి నెమ్మదిగా. నెక్స్ట్ లెసన్ 3వ లెసన్ లో వచ్చేస్తాయి మోస్ట్లీ, లేదంటే 4వ లెసన్ లో వస్తాయి. కంగారు అక్కర్లేదు దాని గురించి. ఇంకా ఓకే, పుస్తకాలు రాని వాళ్ళు, ఇంకా పుస్తకాలు రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆఫీస్ నెంబర్స్ మళ్ళీ గ్రూప్ లో ఇప్పుడు 2 సార్లు పంపించాను గ్రూపుల్లో నేను.
ఆ గ్రూప్ లో నంబర్స్ తీసుకుని ఫోన్ చేసి కనుక్కోండి. నేను ఓన్లీ టీచర్ని మాత్రమే, నేను పుస్తకాలు పంపడం జరగదు, నా దగ్గర ఉండవు. ఆ టైప్ ఆఫ్ ఇది నేను ఇంట్లో నుంచి టీచ్ చేస్తాను. ఇదేమి స్కూల్కి వెళ్ళి చెప్పినట్టుగా కాదు, ఇంట్లో నుంచి టీచ్ చేస్తాను. కాబట్టి నేను ఓన్లీ టీచర్ని మాత్రమే. అడ్మినిస్ట్రేషన్ సైడ్ బుక్స్ అలాంటివి ఏవి నాకు సంబంధం ఉండదు. మీరు ఏమైనా నెంబర్లు తెలుస్తాయి కాబట్టి బుక్స్ రాకపోతే వాళ్ళని కాంటాక్ట్, నేను నంబర్ల వరకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి మీరు నంబర్లు తెప్పించుకోవాల్సి. అండ్ అదొకటే కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచింగ్ వరకు, డౌట్స్ వరకు, క్వశ్చన్ పేపర్లు ఎలా వస్తాయి, దాని లింకులు అంటే హాల్ టికెట్ అప్పుడు లింక్స్ అవన్నీ నేను గ్రూపుల్లో పంపిస్తాను. కానీ రిజిస్ట్రేషన్ నెంబర్లు రాకపోయినా కూడా మీరు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్స్ అంటే మరి ఒక వారం క్రితం రిజిస్టర్ అయ్యి పుస్తకాలు తెచ్చుకున్న వాళ్ళకి అప్పుడే రాదు. బట్ ఆల్రెడీ చాలా టైం అయిపోతే మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్స్ రాకపోతే, మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, నా దగ్గర తెలంగాణ నెంబర్లే ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ నెంబర్లు లేవు. సో తెలంగాణ నెంబర్లకు ఇచ్చా కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు ఎవరి ద్వారా వెళ్ళారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా పుస్తకాలు కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ 4 లెవెల్స్ కి. అదే మీ హాల్ టికెట్ నెంబరు. ఓకే, అదే మీ ఐడెంటిటీ అనమాట. యాక్చువల్గా ఐడెంటిఫికేషన్ నెంబర్ అదే ఉంటుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి అది తెచ్చుకోవాలి కంపల్సరీ. వీటి కోసం మీరు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. నాకు మేడం నాకు పుస్తకాలు రాలేదని మెసేజ్ పెట్టినా నేను చేయగలిగింది ఏమీ ఉండదు, నా చేతుల్లో ఏమీ లేదు. ఓకేనా అండి? ఎస్ కృష్ణఫణి గారు ఏంటండి? ఏం లేదండి, ఇప్పుడు ఈ పాఠాలకి ముందుగా సంస్కృత భాష గురించి, సంస్కృతం కఠిన భాష అని వీటి గురించి కూడా ప్రశ్నలు వస్తాయండి, వీటిలోంచి కూడా. పాఠానికి ముందరంటే అచ్చా చివరిలో ఇచ్చారు అదే? ముందరండి. ఇప్పుడు మన 3వ పాఠాన్ని మీద సంస్కృతం కఠిన భాష అని ఇచ్చారు. అలాగే లేదండి, 2వ పాఠం అవేమి రావు. మీకు సూక్తితో మొదలయ్యి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజెస్ ఏమున్నాయో ఆ మధ్యలో ఉన్న వాటిల్లో ఎక్కడి నుంచైనా ఏమైనా అడగచ్చు. వాటిల్లో అంటే దాంట్లో కరెక్ట్ గా ఇప్పుడు దీంట్లో ఉత్తమ పురుషకు సంబంధించినవి ఇచ్చారనుకోండి, మధ్యం పురుషు అడగచ్చు, ప్రథమ పురుషు అడగచ్చు, అలా అడుగుతారు. ఆ ట్విస్టింగ్లు ఉంటాయి కానీ బట్ దీంట్లోకి అవన్నీ అడగరు. సంస్థ గురించి, వాటి గురించి, వీటి గురించి ఆ థియరీ అది జస్ట్ ఊరికే ప్రచారం కోసం, ఫస్ట్ లెవెల్ కాబట్టి తెలియడం కోసం ఇచ్చారు అంతే. ఆ వాటిల్లోంచి ప్రశ్నలు రావు. ఓకేనా? సో పరిచయం కార్యక్రమం అన్నారు కాబట్టి నేను రికార్డింగ్ ని పాజ్ చేస్తున్నాను. అవన్నీ రికార్డింగ్ అవసరం లేదు. ఏకతా మంత్రం. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వాన మాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హనితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్త సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభుర్ద్వితీయః స ఏక ఏవ ప్రభుర్ద్వితీయః. శాంతి మంత్రః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదం మహోదయ.